దేవుని బిడ్డలారా, దేవుడు ద్వారము తెరిస్తే ఎవ్వరు కూడా ముయ్యలేరు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ జీవితము నలువైపులా మూయబడి ఉందా? అవకాశాలు పోయినాయా? ఎటు చూసిన అవకాశము లేదా? తలుపులన్నీ మూయబడినాయా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, ఎవడు దానిని మూయలేడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. నిర్గమాకాండం 14:3 ఫరో అనుకుంటున్నాడంటే ఇజ్రాయేలీల గురించి ఏమనుకుంటున్నాడో చదవండి. నిర్గమాకాండము 14:3. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వారిని తరుమగా. చాలు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి రప్పించబడిన తర్వాత ఇక వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. అదంతా కూడా అరణ్యం. అరణ్యం అంటే ఇసుక, చుట్టూ ఎటైనా ఇసుక. పరిగెత్తాలన్నా పరిగెత్తలేరు, చెప్పులు ఇరుక్కుపోతాయి. చెప్పులు తీసి పరిగెత్తితే కాళ్ళు మాడిపోతాయి, బొబ్బలు వచ్చేస్తాయి. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, చుట్టూనేమో అరణ్యం. ఆ ప్రజలేమో దేవుని ప్రజలు. అయితే ఫరో అనుకుంటున్నాడంట, రే అరణ్యం వెళ్ళ మూసేసిందిరా, వెళ్ళి పట్టుకుందాం వాళ్ళకెటు దారి లేదు, ఇక అన్ని దారులు మూసుకుపోయినాయి. ముందుకెళ్ళారా, ఎర్ర సముద్రంలో చచ్చారే, వెనక్కి వచ్చారా, నా చేతికి దొరికిపోతారు. చుట్టూ పారిపోదామని చూస్తే అరణ్యంలో చిక్కుబడిపోతారు. అరణ్యము వారిని మూసివేసింది అని అనుకుంటున్నాడు. వారితో అంటున్నాడు, పదండి వెళ్దాం, వారిని పట్టుకొని వెనక్కి లాక్కొద్దాం అని. ప్రియులారా, ఫరో పరుగుల మీద పరుగులు తీస్తున్నాడు. శ్రేష్టమైన గుర్రాలని, రథాలను తీసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఫరో అంటున్నాడు కదా, ఇదిగో అరణ్యం వారిని మూసివేసింది, దొరికిపోతారు ఇక నా చేతికి. వారిని ఏమైనా సరే పట్టుకుని కొంతమందిని చంపుతాను, కొంతమందిని మళ్ళా తిరిగి ఐగుప్తుకు నేను తీసుకుని వెళ్తాను. నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని రక్షిస్తాడో చూద్దాం అన్నట్లుగా ఫరో పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు మూయబడి ఉన్నారు. ఇజ్రాయేలీలకు అన్ని వైపులా కూడా దారులు మూసుకుపోయినాయి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా నీ దారులు మూసుకుపోయి ఇక్కడికి వచ్చావేమో. ఉద్యోగం అనే దారి మూసుకుపోయిందేమో. ఆ ఉద్యోగం ఉన్నప్పుడు నీవు, నీ కుటుంబం ఎంతో హాయిగా ఉన్నారు, నీ పిల్లలు సంతోషించారు. ఇప్పుడు ఉద్యోగం పోయి దారి మూసుకుపోయింది, ఏం చేయాలనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, గర్భఫలం మూయబడిందేమో. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా బిడ్డలు పుట్టట్లేదేమో. ఇక నీ పని అయిపోయింది అంటున్నారేమో అందరూ. వివాహం అనే ద్వారం మూయబడిందేమో. పెళ్ళి కావట్లేదేమో. దేవుని బిడ్డ, అందరూ కూడా నీ పని అయిపోయింది అనుకుంటున్నారేమో. అనుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను. కొట్టొచ్చుగా ఒకసారి గట్టిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, మూసుకుపోయిన ద్వారాలు నేను తెరిచేవాడను. నీ జీవితము ఎక్కడ మూయబడింది? నీ జీవితం ఏ సందర్భంలో మూయబడింది? ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా? నీ వ్యాపారం క్లోజ్ అయిపోయిందా? నీ ఆరోగ్యం క్లోజ్ అయిపోయిందా? అనేక జబ్బులేనా, అనారోగ్యాలేనా? బయటపడే అవకాశాలే లేవా? ఈ వాగ్దానం నీ కోసమే నమ్ము.
ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘానికి, రావర్పాడు సంఘానికి వచ్చిన దేవుని బిడ్డ, ఈ వాగ్దానం మన కోసమే. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను. ఆయన తలుపు తెరిచాడంటే ఏ మనుష్యుడు కూడా మోయలేడు. ఆమేన్. ఇశ్రాయేలీలండి మూసివేయబడ్డారు, ఎటు వెళ్ళని పరిస్థితి. ముందుకెళ్తే సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, ఫరో శ్రేష్టమైన గుర్రాలు, రథాలు పరుగులెత్తుకుంటూ వస్తున్నాయి. వాటి కాళ్ళ చప్పుడు వింటే ఇజ్రాయెల్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏది నిన్ను భయపెడుతుంది రాత్రి వేళ? దేన్ని బట్టి భయపడుతున్నావు? దేన్ని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు? ఏది నీ చెవుల్లో మారుమోగుతుంది? ఎవరు నిన్ను భయపెడుతున్నారు? దేవుని బిడ్డ నమ్ము, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు, ఆయన మానవుడు కాదు. ఎత్తడి గడియలను కూడా వెరగగొట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎత్తడి గడియలను కూడా విరగొట్టగలిగిన దేవుడు ఆయన. ఇనప గడియలను ఆయన బ్రద్దలు చేయగలిగిన దేవుడు. నీ ఉద్యోగం ఎవరు మూసివేశారో వారి హృదయాలు బద్దలు కొట్టగలిగిన దేవుడు ఆయన. నీ పరిస్థితులు ఎవరైతే నీకు దారులు మూసేశారో వారి హృదయాలను పగలగొట్టగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. ఈయన అనుకుంటాడు, పిచ్చోడు అనాలి, ఏమనాలి ఫరోని, అరే వాళ్ళు మూసేయబడ్డారు రా, ఇక దారి లేదు, పదండి వెళ్దాం. నిజమే, వాస్తవం అదే, పరిస్థితి అక్కడ అదే. ఎటు చూసిన మరణమే కనపడుతుంది ఇజ్రాయేలీలకి. అర్థమవుతుందా? ఎటు చూసిన మరణమే కనపడుతుంది. ఎర్ర సముద్రం వెనక్కి పారిపోదామంటే మన పాత శత్రువు, వీళ్ళ పాత శత్రువు ఆయన, మాజీ ఎనిమి. అర్థమవుతుందండి? పారిపోదామంటే చుట్టూ అరణ్యం, ఇసుక, భయంకరమైన ఎండ, వేడిమి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చిరాకు వచ్చేసింది. ఏం దేవుడు రా బాబు, ఏంటి ఐగుప్తులో ఉంటే బాగుండేది, ఈయన ఎవడో వచ్చాడు పాస్టర్ గారు. ఎవరైనా ఏ పాస్టర్ అయినా? పాస్టర్ మోజెస్. నేనున్నా అంటా వచ్చాడు. తేరా చూస్తే ఇక్కడ తీసుకొచ్చాడు, మనల్ని ముంచేయడానికి తీసుకొచ్చాడు. ఎక్కడ ముంచేయడానికి? పాస్టర్లు అనేది ముంచేయడానికి లేరు, మునిగిన వాళ్ళని లేపడానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య కూడా ఎవరిని ముంచలా, మునిగిపోతున్న వాళ్ళని ఏం చేశాడు ఆయన? లేపడానికి వచ్చాడు. అర్థమవుతుందా? వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు మోషేని, రాళ్ళే వేసి కొడదామని చూస్తున్నారు. ఎందుకు అనవసరంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? మా బతికేదో మేము బతికేవాళ్ళం, మా సినిమాలు ఏమో మేము చూసుకునేవాళ్ళం, మా పేకాట ఏదో ఆడుకునేవాళ్ళం. ఈరోజు ఇజ్రాయేలీలు అనుకునేది ఇది. దేవుడు అన్నావు, ఏదో కార్యం చేస్తాడన్నావు, అనవసరంగా లోకాన్ని వదిలి మా పాత జీవితాలు వదిలి ఎక్కడికి వచ్చాం. ఎక్కడ చూస్తే దేవుడు ఏం చేయట్లేదు. పాపం చేసేవాళ్ళే బాగున్నారు, భక్తిహీనులే బాగున్నారు. నా పరిస్థితి ఏంటి, ఎలా అయింది? దేవుడు నమ్మితే నా దారులన్నీ మూసుకుపోయినాయి. ఏం చేయాలి నేను? నా ఫ్రెండ్సే బాగున్నారు, నా పాత స్నేహితులే బాగున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ ఉంది, వాళ్ళకి మంచి జాబులు ఉన్నాయి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నా పరిస్థితి ఏంటి, ఎలా అయిపోయింది? అన్ని వైపులా దారులు మూసిపోయినాయి అని ప్రియులారా నీవు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్ని దిక్కులు మూసుకుపోయినా ఒక దిక్కు ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఏదా దిక్కు? పరలోకం అనే దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి 4 దిక్కులైతే మనకు 5వది కూడా ఉంది. 5వది కూడా 4 దిక్కులేంటి? తూర్పు, దక్షిణం, ఉత్తరం. ఇది అన్యజనులకి, మామూలందరికీ. మనకున్నది ఇంకోటి, పరలోకం అనే దిక్కు ఉంది. అదెప్పుడు కూడా ముయ్యబడదు. 24 గంటలు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆ ద్వారము తెరిచి ఉంటుంది. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఈ టైంలో మీరు ప్రార్థన చేయొద్దు అన్నాడు దేవుడు. ఎనీ టైం
24/7. వారం రోజులు, రోజుకి 24 గంటలు ఆ ఆఫీస్ పనిచేస్తూనే ఉంటుంది. హెవెన్లీ ఆఫీస్, పరలోకము యొక్క ఆఫీస్ పనిచేస్తూనే ఉంటుంది నీ కోసం, మన కోసం. ఎనీ టైం నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎనీ టైం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. మనసు బాగాలేదా, మోకరించి ప్రార్థన చేయి. నిద్ర పట్టట్లేదా, మనసు మీద నుండి దిగు, దేవుని వైపు చూడు, నీ కన్నులు పైకెత్తు, దేవుని వైపు ఎత్తు. నా దేవుడు నీకు మోసుకుపోయిన ద్వారాలు తెరిచి నిన్ను ఒక ఉన్నతమైన రాజ్య మార్గములో నడిపించునుగాక. హల్లెలూయా. ఒక దారి ముయ్యబడితే 7 ద్వారాలు తెరుస్తానంటున్నాడు దేవుడు. ఏదైనా నువ్వు బాగా ప్రేమించేది దూరం అయిపోయిందా, నువ్వు బాగా ఇష్టపడేది చేజారిపోయిందా, దేవుని బిడ్డ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేను ప్రకటించే దేవుడు నమ్మదగినవాడు. అవర్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు. ఈజ్ నాట్ ఎ లయర్. అబద్ధికుడు కాదు అని మనం పోయినసారి నేర్చుకున్నాం. ఈజ్ నాట్ ఎ మ్యాన్. నరుడు కాడు అబద్ధమాడడానికి. ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లై. అబద్ధాలు ఆడడానికి మనలాంటి నరుడు ఆయన కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏ ద్వారం నీకు మూయబడింది, ఏ తలుపు నీకు వేయబడింది, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావా, వడ్డీల మీద వడ్డీలు కట్టలేక ఇక నా పని అయిపోయింది, ఎటు కూడా దారి లేదు అనుకుంటున్నావా, గుర్తుపెట్టుకో, నువ్వు ఆరాధించే దేవుడు శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు. ఫరో లాంటి శత్రువులు నిన్ను ఎగతాళి చేస్తున్నారా? అరే ప్రార్థనకు వెళ్తున్నాడు రా, ఉద్యోగం ఊడిపోయిందిరా, ప్రభు నమ్ముకున్నాడు రా, పెళ్ళి అవట్లేదురా, నేను చెప్పాను పెళ్ళి అవదని ముందే, అవట్లేదురా, వీళ్ళ కులంలో ఎక్కడ దొరుకుతారా పెళ్ళికి, పెళ్ళి అయిందిరా, పిల్లలు పుట్టట్లేదురా, మళ్ళీ దేవుడు గొప్పవాడు అంటారా అని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనం చూసి మనం అంటే వాళ్ళకి మరీ చులకన. యేసయ్యను కూడా ఎగతాళి చేశారు. అరే ఈయన దేవుడు అని చెప్పాడు కదరా, దేవుడైతే సిలువ మీద నుండి దిగమనండ్రా. పక్కనున్న దొంగ కూడా ఎగతాళి చేశాడు. నువ్వు యూదుల రాజు కదా, రాజు అయితే నిన్ను నువ్వు దిగి మమ్మల్ని కూడా దించొచ్చు కదా సిలువ మీద నుండి అని ఎగతాళి చేశారు. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఉద్యోగం పోయిందని, నీకు బిడ్డలు లేరని, వ్యాపారం నీకు క్లోజ్ అయిపోయిందని, నష్టం వచ్చిందని, అప్పుల పాలైపోయావని, నీకు వివాహం కావట్లేదని, బిడ్డలు పుట్టట్లేదని ఈ ఫరో వలె ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అరే అరణ్యం వాళ్ళు మూసేసిందిరా, దేవుని ప్రజలని చెప్పుకున్నారే, వాళ్ళని అరణ్యం మూసేసిందిరా అని చెప్తున్నారు. కానీ ఫరో ఎగతాళి చేస్తున్నాడు. కానీ మన దేవుడు తలుచుకుంటే క్షణమాత్రంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. ఏదైనా చేయగలిగిన సమర్థుడు. రెప్పపాటు ఈ ప్రజలందరూనేమో మోషేని తిడుతుంటే, మోషే ఎవరిని తిట్టాలి మరి? దేవుని తిట్టాలా? మోషే ఎప్పుడు దేవుని తిట్టలేదు, సనగలేదు, పొర్రపాటును కూడా దేవుణ్ణి ఆయన ఏనాడు మనసులో కూడా దూషించలేదు. ఆ ప్రజలనన్నా తిట్టాడు, ద్రోహులారా ఇంత ద్రోహం చేస్తారు, మీకు అసలు కృతజ్ఞత లేదా అని వాళ్ళని తిట్టాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలే. కానీ దేవుని ఎప్పుడు కూడా దూషించలా. మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, ఈ ప్రజల కోసం నేను రానన్నాను, నువ్వే రమ్మన్నావు. నేను 4-5 సాకులు చెప్పాను, అయినా సరే పర్వాలేదు అన్నావు. నాకు అసలు మాట్లాడటమే రాదన్నాను, అహరోను మాట్లాడతాడులే అన్నావు. ఇంకెవరినైనా చూసుకో అన్నాను, నువ్వే కావాలన్నావు. నీ సేవకై వచ్చాను, నాకేంటయ్యా ఈ బాధలు? ఒకవైపు ప్రజలు నన్ను కొట్టాలని చూస్తున్నారు, ఇంకొక వైపు ఎర్ర సముద్రం, ఇంకొక వైపు ఫరో సైన్యం, ఇటువైపు ఎడారి, ఎటు చూసిన దారులు మడి ఉన్నాయి. మా పరిస్థితి ఏంటయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకటే అంటాడు, మోషే నీ ప్రజలను ఆగిపోవద్దని చెప్పు, సాగిపోమ్మను.
హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలకు అన్ని వైపులా దారులు మూసుకుపోయినప్పుడు దేవుడు అంటాడు మోషేతో, ఎందుకు మీరు ఆగిపోయారు, సాగిపోండి, వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. మళ్ళా అన్నాడు, మోషే నీ చెయ్యి, నీ కర్ర సముద్రం వైపు చూపించు అని దేవుడు అన్నమాట. ఏంటో తెలుసా, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తీలను ఇంకా మీరెన్నటికీ చూడరు. హల్లెలూయా. 430 సంవత్సరాలు వాళ్ళని చూసి 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 విసిగిపోయారు. వాళ్ళ మొఖాలు చూసి. ఎవరి మొఖాలు? ఐగుప్తీల మొఖాలు, ఐగుప్తీల సైన్యం యొక్క మొఖాలు, వారిని హింసపెడుతున్న వారి మొఖాలు చూసి చూసి చిరాకొచ్చి విసిగిపోయి, వీళ్ళు చస్తే బాగుండు, మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు అని ఏనాడు అనుకున్నారో కానీ అనుకున్నారు. ఈరోజు దేవుడు అంటాడు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీల్ని ఇకెన్నడు మీరు చూడరు. దేవుని బిడ్డ, ఇప్పుడు చూస్తున్న నీ సమస్యలకి ఎన్నడూ చూడవని దేవుడు చెప్తున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అన్ని దారులు మూసుకుపోయినా దేవుడు మనకు దారి చూపించగలడు. బలమైన గాలి వచ్చిందంట, సముద్రాన్ని విభజించేసిందంట. దేవుడు తలుచుకుంటే ఈ ప్రకృతిని వాడుకుంటాడు నీకోసం. దేవుడు చేయాలనుకుంటే ఈ భూమి ఆకాశాలైనా వాడుకుంటాడు నీకోసం. పంచభూతములను కూడా దేవుడు వాడుకోగలడు నీకోసం. పంచభూతాలు ఏంటవి? ఆకాశం, భూమి, గాలి, అగ్ని, నీరు. దేవుడు మానవునికి పెట్టినవన్నీ కూడా. ఈ లేకపోతే బ్రతకలేము, ఎక్కువైనా బ్రతకలేము. నీళ్ళు లేకపోతే బ్రతకలేము. సునామీ వస్తే నీళ్ళు మొత్తం, సముద్రం నీళ్ళు మొత్తం దేశంలోకి వస్తే చచ్చిపోతాం. అవునా? నిప్పు లేకపోతే బ్రతకలేము, అగ్ని లేకపోతే. అగ్ని ఎక్కువైపోయినా, గ్యాస్ లేకపోతే వంట చేయలేము, గ్యాస్ లీక్ అయ్యి ఎక్కువైపోతే వంట ఉండదు, వంట చేసే తంట ఉండదు, మొత్తం క్లోజ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, బలమైన గాలి వచ్చి సముద్రాన్ని రెండుగా విభాగించేసింది. ప్రియులారా, దేవుని బిడ్డలు ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. ఇదేంటి, సముద్రం పాయలైందా అని ఆశ్చర్యపడే లోపు మోషే అంటున్నాడు, దిగండి అందరూ. బహుశా మోషే ముందు దిగి ఉంటాడు, ఎందుకంటే వీళ్ళందరూ డౌట్ పడే ప్రజలు వీళ్ళు, వాళ్ళు దిగరు. అందుకని దేవుని దూత ముందు నడిచాడంటే వాళ్ళ ముందు. బైబిల్ భలే చెప్తుంది అక్కడ నిర్గమకాండంలో, వారిని ముందు నడుస్తున్న దూత వాళ్ళ వెనక్కి వచ్చిందని, వెనక నడుస్తున్న దూత వాళ్ళ ముందుకు వెళ్ళాడని. అందుకే పాట పెద్ద ఫేమస్ చెందిన పాట, ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అనే పాట ఎవరు రాశారో మహానుభావుడు, బాగా ప్రసిద్ధి చెందిన పాట. దేవుని బిడ్డలారా, దేవుని దూత వాళ్ళ ముందు నడిచాడు. మీకేం కాదు రండి. సముద్రము పాయలైపోయింది. ఎర్ర సముద్రం మనం కూడా దాటుదాం అని ఫరో సైన్యం వాళ్ళ వెనకాల తరుముకుంటూ వస్తే దేవుడు వాళ్ళని కూడా ముంచేశాడు. వాళ్ళ ముఖాలు చూసి చూసి చిరాకు పడిన ఇజ్రాయేలీలు వాళ్ళ చావును చూశారు. దేవుని బిడ్డలారా, ఇంకెన్నడూ మళ్ళీ మళ్ళీ ఐగుప్తీలను వాళ్ళు చూడలేదు. దేవుని బిడ్డ, ఈరోజు ఏది మూసివేయబడింది నీ జీవితంలో? అన్ని వైపులా దారులు మోయబడినాయా? దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ వాగ్దానం నీ కోసమే, ఈ వాగ్దానం మన కోసమే. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నా నేను, ఎవడు దానిని మోయలేడు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఎవడు మోయలేడు. అపొస్తలుల కార్యములు 5:23 పేతురు గారిని చెరసాల్లో పడేసి గట్టిగా మూసేశారంట. చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు. అబ్బా, ఎలా అంట?
ఇది మొదటిసారి చెరసాలలో వేయటం పేతురు గారిని. 5వ అధ్యాయంలో మరొక సంఘటన ఎన్నో అధ్యాయంలో ఉంది, రాత్రి మనం నేర్చుకున్నాంగా, అది 12వ అధ్యాయంలో ఉంది. ఇది మొదటి సంఘటన. ఏంటి అంటే దైవజనుడైన పేతురు గారిని చెరసాల్లో పడేసి ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదు అని చెప్పి చెరసాల్లో బహుభద్రముగా మూసేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తప్పు చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పడేసి తాళం వేస్తే మీలో ఎవరైనా వెళ్ళి తీసుకురండి, మీకు ₹1,00,000 ఇస్తా పోలీస్ స్టేషన్ నుండి. చుట్టూ పోలీసులు పహారా కాస్తారు. ఏంటి వచ్చావు? మావాడేనండి స్టేషన్లో తీసుకెళ్ళడానికి వచ్చా అన్నావు అనుకో, దా తీసుకెళ్ళగాని రా అంటాడా? నిన్ను కూడా ఏం చేస్తాడు? లోపల పడేసి ఆయనకు ఒక కోటింగ్ ఇస్తే నీకు 2 కోటింగ్లు ఇస్తాడు. మనం తీసుకురాలేం, జైల్లోకి వెళ్ళి అసలు తేలేం ఎవరిని. కానీ చెరసాలలో అది రోమన్ జైల్. రోమా చెరసాలంటే మామూలు విషయం కాదు. ప్రియులారా, భద్రముగా మూసిపెట్టేశారంట. అక్కడ కూడా దేవుని దూత వెళ్ళి అద్భుతముగా పేతురు గారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చూస్తే సమయం లేదు కనుక నేను వివరించట్లేదు. ఎరికో తలుపులు గట్టిగా మూయబడిని అంట, ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళకుండా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. త్వరగా చదివేసి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత వెలుపలికి పోకుండాను, ఎవడును వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. తన ప్రజలు ముందుకు వెళ్లకుండా, దేవుని ప్రజలు ముందుకు వెళ్లకుండా, ఎరికోలో గుండా వెళ్తేనే వాళ్ళు కనానికి వెళ్తారు, లేకపోతే వేరే దారి లేదు. కానీ తలుపులు మూయబడినాయి. దేవుని బిడ్డ, నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో ఏ ద్వారం మూయబడింది నీకు? గుర్తుపెట్టుకో, నా దేవుడు నీకు ముందు నడుచును గాక. మందసాన్ని ఎత్తుకోండి అన్నాడు యెహోషువ. యాజకులు నడవండి ముందు, పాటలు పాడండి, కేకలు వేయండి, దేవుడే చూసుకుంటాడు. ముయ్యబడిన ద్వారాలు తెరవబడతాయి. గట్టిగా మూసేశారంట. ఆమేన్, హల్లెలూయా. అక్కడ కూడా ఏం చేశాడండి దేవుడు? ఆ ద్వారములు కాదు కదా, ఆ కోట గోడల్ని దేవుడు కుప్పగూలు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడయ్యా యెహోషువ అని దేవుడు యెహోషువతో వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. ఇలా ఇంకోటి కూడా మనం చూస్తే, దానియేలును సింహపు గుహలో పడేసి గుహ ద్వారాన్ని మూసివేసేసారంట. దానియేలు ఇక బయటికి రాకూడదు, సింహాలకి ఆహారం అయిపోవాలి అని. 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. మరొక రాయి తీసుకొని వచ్చి గుహ ద్వారమున వేసి దానిని మూసివేశారు. దానియేలును గుహలో పడేసి దానియేలు పైకి వచ్చే ఛాన్స్ లేదు. హలో, నీ జీవితంలో ఏ ద్వారాలు మూయబడినాయి? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఎందుకు భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నావు? నమ్ము, నేను ప్రకటించే దేవుడు క్షణమాత్రములో అద్భుత కార్యాలు చేయగలిగిన సమర్థుడు. చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభుకి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది కనని గర్భమా, మూసివేయబడిన ఉద్యోగమా, నష్టం వచ్చిన వ్యాపారమా, మనకు అండగా ఉండే తల్లిదండ్రుల వదిలిపెట్టి వెళ్ళిపోయారా? నీ భార్య విషయంలో ద్వారం మూయబడిందా? నీ భర్త విషయంలో ద్వారం మూయబడిందా?
నీ పిల్లల విషయంలో ద్వారాలు మూయబడుతున్నాయా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది వాగ్దానముతో కూడిన మాట. ఇది దేవుడు మన ఎదుట ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? తలుపులు తెరవాలనుకుంటున్నాడు. తెరుస్తున్నాను అంటున్నాడు. ఆల్రెడీ తెరిచాను అంటున్నాడు. అన్నాడు ప్రకటన గ్రంథంలో. చూడండి మళ్ళీ దావీదు 8వ వచనం, ఈ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని, నా వాక్యమును గైకొని, నా నామము ఎరుగనను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, తీసి రెడీగా పెట్టాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు గృహం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు వివాహాన్ని జరిగించబోతున్నాడు. బిడ్డలను ఇవ్వబోతున్నాడు. దేవుడు మరలా నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఏది నష్టపోయావో దాన్ని మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. మూయబడిన ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో నీ జీవితంలో మూసుకుపోయిన ద్వారములన్నీ దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకో, నిరీక్షణ కలుగు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుడు నిన్ను తృప్తిపరచును గాక.